హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. ముఖ్యంగా వచ్చేసి సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి వచ్చింది అంటే మనకు చాలా సందడి ఉంటుంది. ఇళ్లలో చుట్టాలు రావడం కానీ, మన పిల్లలందరూ హాలిడేస్లో ఇంటికాడ ఉండడం కానీ, ఏమన్నా పిండి వంటలు చేసుకోవడం కానీ మనకు చాలా సరదాగా చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. సో కొత్త సంవత్సరంలో కొత్త పండుగ చాలా మంచిగా జరుపుకోవాలి అందరూ. సో దానికోసం ముఖ్యంగా మనం హాలిడేస్, తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు స్కూల్ డేస్ కి హాలిడేస్ ఇచ్చింది. అసలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు స్కూళ్ళు బంద్ ఉన్నాయి. సో వాటి హాలిడేస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా వచ్చేసి జనవరి 12 నుంచి జనవరి 17 వరకు అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం హాలిడేస్ ని ప్రకటించింది. 13వ తారీఖు ఏంటంటే రెండవ శనివారం, 14వ తారీఖు ఆదివారం కాగా 14 భోగి, 15 సంక్రాంతిని జరుపుకుంటారు. 16, 17 ఎక్స్ట్రా సెలవులు ఇచ్చింది. సో 2 రోజులు ఎక్స్ట్రా ఉన్నాయి. 16, 17 2 రోజులు ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. హాలిడేస్లలో పిల్లల్ని మళ్ళీ క్లాసులకు తీసుకొని వచ్చి మీరు సిలబస్ కనుక స్టార్ట్ చేస్తే ఈ విద్యాశాఖ కంపల్సరీ మీ మీద తగిన చర్యలు తీసుకుంటానని ఒక వార్నింగ్ అయితే రిలీజ్ చేసింది. సో మనకు జనవరి 12 నుంచి వెళ్ళి జనవరి 17 వరకు 6 రోజులు ఈ గవర్నమెంట్ హాలిడేస్ అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ హాలిడేస్ లో మీరు బాగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ స్కూల్ కి యథావిధిగా వెళ్ళి, అలాగే ఈ సంక్రాంతి తర్వాత ఇంటర్ పరీక్షలు వస్తాయి. సో మంచిగా మీరు హాలిడేస్ ని ఎంజాయ్ చేయండి. సో అలాగే హాలిడేస్ అయిపోయిన తర్వాత మీరు మంచిగా చదువుకోండి. మీరు ఏవైతే ఇంటర్ వాళ్ళు ఉన్నారో, 10th వాళ్ళు ఉన్నారో, స్కూల్ వాళ్ళు ఉన్నారో మంచిగా చదివి సిలబస్ ని అర్థం చేసుకొని ఎగ్జామ్స్ రాసి మీరు నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళాలి. సో ఈ వీడియో కనుక బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.